ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీ భవిష్యత్ కెరీర్ మార్గాలను తెలుసుకునేందుకు టీవీ9 మరియు కేబీ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ కలిపి నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఎక్స్పోకి విచ్చేయండి. విజయవాడ ఎంజీ రోడ్లోని ఎస్ఎస్ కన్వెన్షన్లో జరుగుతోంది. ఈ ఎక్స్పో ఈ రోజు రాత్రి 7 గంటలకు ముగుస్తుంది. మరికొద్ది గంటలు మాత్రమే ఈ ఎక్స్పోకి మీరు రాగలుగుతారు. ఈ ఎక్స్పోకి విచ్చేసి విద్య ఉద్యోగ అవకాశాల గురించి నిపుణుల నుంచి సరైన గైడెన్స్ మీరు తీసుకోవచ్చు. రాత్రి 7 గంటల వరకు ఉత్తమ కాలేజీలు విశ్వవిద్యాలయాల స్టాల్స్ మీకోసం అందుబాటులో ఉంటాయి. ఈ ఎక్స్పోకి ప్రవేశం ఉచితం. Firstly, thanks to TV9 for arranging this education fair, and we have been being part of this education fair for a long time, and this year also we came to this occasion to really explain about our college highlights. And number one point is our college is set in lush green mountains. 360 degrees of mountain view is visible from our college. And city lo hadavadi kakunda chala education ki atmosphere ki chala help aye vidhanga college environment anedi untundi. విజయవాడ నగరంలో ప్రతిభా సివిల్స్ అకాడమీలో ఇంటర్తో పాటుగా సివిల్స్, డిగ్రీతో పాటుగా సివిల్స్ కోర్సుని అందిస్తూ ఎంపీసీ విత్ సివిల్స్, అదేవిధంగా బీఎస్సీ విత్ సివిల్స్ అనేటువంటి నూతనమైనటువంటి కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి వాళ్ళకి భవిష్యత్తులో మరిన్ని మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఢిల్లీ స్థాయి ఫ్యాకల్టీని ఉపయోగించి మన విజయవాడ నగరంలో ఇంటర్ డిగ్రీ కాలేజీని మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఆ యొక్క దిశగా ముందుకెళ్తూ ఉన్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో అని చెప్పొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ like to say thanks to TV9 and CAB Consultancy. మా దానికి వస్తే ఏంటంటే SRK Institute of Technology 2007లో ఎస్టాబ్లిష్ చేసామండి. ఇది NAC A grade, NBA and autonomous college with almost 100% placement for all the eligible students. In this year our students of ECE who got prizes in drone technology, and two of our batch students also participating in national drone challenge that is conducted by Nidar from ACTE. I am Dr. B. Ramesh Reddy, Vice Principal, Lakreddy Balreddy College of Engineering, Mayalavaram. జనరల్గా ఏ పేరెంట్ వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సింది మెయిన్ రెండు విషయాలండి. ఒకటేంటంటే 4 ఇయర్స్లో వాళ్ళు ఒక మంచి డిగ్రీ సర్టిఫికేట్, మంచి పర్సంటేజ్తో, విలువలతో కూడిన విద్యతో బయటికి వెళ్ళాలనేది ఒకటి. వీటికి అనుగుణంగా మా కాలేజీలో మేము టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ చాలా స్ట్రాంగ్గా ఉండే విధంగా మా దగ్గర డాక్టరేట్స్ కానీ సీనియర్ ఫ్యాకల్టీ కానీ పాస్ట్ 20 ఇయర్స్ నుంచి అక్కడే పనిచేస్తూ ఉండి వాళ్ళు ఖచ్చితంగా మంచి విద్యను అందించి మంచిగా బయటికి పోవడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు.